కృష్ణా పరివాహక ప్రాజెక్టులోనూ ఆలస్యంగానైనా వరద రాక ప్రారంభమైంది. తెలంగాణలో కృష్ణా బేసిన్లోనూ తొలి ప్రాజెక్టు జూరాల పూర్తిగా నిండిపోగా ముఖ్యమైన శ్రీశైలం సహా అన్ని ప్రాజెక్టులకు ప్రవాహాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వెల్లువెత్తిన వరదతో పంటలకు కాస్త ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన కర్ణాటకలోని ఆల్మట్టికి 83,000 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 97,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్కు 95,000 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1,00,000 క్యూసెక్కులు వదులుతున్నారు. తెలంగాణలో కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టు జూరాల వద్ద 1,00,000 క్యూసెక్కుల వరద నమోదవుతుండగా దిగువకు 1,09,000 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం వద్ద 1,12,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. జలాశయంలోకి రోజుకు సగటున 7 టీఎంసీల నిల్వ చేరుతోంది. ఈ జలాశయం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి నిల్వ 46.82 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి దశ పంప్ హౌస్ నుంచి ఎల్లూరు జలాశయంలోకి 1,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. జూరాల వెనుక జలాల ఆధారంగా నడిచే పథకాల్లోనూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.